ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువగా నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు. నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను. నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచియున్నను. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నే నడచినను. నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను, నాకై నీవు తెరచినవి అనేకములు. మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా? పిలిచిన నీవు నిజమైన వాడవు, నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు. ఏదేమైనను కొనసాగించితివి, నీపై ఆధారపడుటకు అర్హుడవు. నిన్ను నమ్మెదను. సత్య సంపూర్ణమైన మా తండ్రి, మా ప్రేమ స్వరూపుడమైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు వందనాలు సమర్పించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ పాదాలు పట్టుకొని స్తుతించి ప్రార్థించి గణపరిచి ఆరాధించేంత ఒక గొప్ప కృపనిచ్చిన దేవానికి స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా ఈ సమయం ముందు ప్రభా వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటానని సెలవించిన మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. వందనాలునైనా ఈ సమయం ముందు ప్రభా ఈ రోజు ప్రభా ప్రత్యేకమైన దినము అయ్యా సందీప్కు కావ్యకు నైనా స్వాస్థ్యముగా ఇచ్చిన 2 కుమారుడు తండ్రి పుట్టిన రోజున సెలబ్రేషన్ చేసుకుంటుండగా ప్రభా ముఖ్యంగా నీ బిడ్డని ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డ తండ్రి బుద్ధి ఎందు జ్ఞానమందు తండ్రి దేవుని దయందు అయా మనుషుల దయందును వర్ధిల్లుటకు తండ్రి నీ కృప చూపండి ప్రభా. సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఈ సమయమున ప్రభా వాక్యము ద్వారా తల్లిదండ్రులకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన అయా వాక్యమును ప్రభా మీరే ముందుండి బోధించి అయ్యా మా ఆత్మను సంతృప్తి పరిచి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయ్యా వాక్యం చెప్పడానికి వచ్చిన దైవ సేవకుల్ని కూడా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ శిల్వ చాటున పాస్టర్ గారు మరుగుపరుచుకొని మీరు మెరుగుపడి మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దైవ సేవకులు రెవరెండ్ ఎన్పి డేవిడ్ అయ్య గారు మంచి దైవ సేవకులు, గొప్పగా దేవుని సేవలో వాడబడుతున్న గొప్ప దైవజనులు, సేవ నిమిత్తమై ఎంత దూరమైనా అనేక సలయక పరిగెత్తే దైవ సేవకులు. హల్లెలూయా. కాబట్టి అలాంటి దైవ సేవకులు ఈరోజు మన మధ్యలో చాలా సంతోషం. ఆ దైవ సేవకులు ఈరోజు జరుగుతున్న సెలబ్రేషన్ వారికి బాగా తెలుసు. అందరిని బట్టి దేవుని వాక్యాన్ని కూడి వచ్చిన మందుకు ప్రత్యేకంగా పేరు ప్రతిష్టాపన చేస్తున్న కుటుంబాన్ని బట్టి వాక్యాన్ని బోధించవలసిందిగా హృదయపూర్వకంగా బోధిస్తున్న సమ్రాట్ సౌండ్ రాకూడదు. వాక్యము చెప్పేటప్పుడు దయచేసి ఒక 15 నిమిషాల లోపలే వాక్యం 15 నిమిషాలు మాత్రమే చెప్తారు పాస్టర్ గారు. కాబట్టి దయచేసి ఎవరు సౌండ్ చేయరు. దేవుని 2 మాటలైనా మన హృదయంలో పెట్టుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదకరం. దయచేసి హల్లెలూయా. దేవుని ప్రశస్తమైన నామానికి స్తోత్రములు కలుగుగాక. మాకు 10 నిమిషాలు దయచేసి ఒక 15 నిమిషాలు మాత్రం మీ మైండ్ అంతా ఇలా కాన్సన్ట్రేషన్ పెట్టండి. అటు ఇటు చూడక ఒక 15 నిమిషాలు ఈరోజు దేవుని వాక్యం విందాం. ఆ చిన్న బిడ్డ ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. ఈరోజు వాక్య సందేశము ఆ బిడ్డకు కాదు, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లిదండ్రులు కూడా వాక్యం అవసరమవుతున్నది. వాక్యం అనగా 2 అంచెల వాడిగల కత్తి. వాక్యం ఏతిగా మాట్లాడుతుంది. ఈరోజు బిడ్డ యొక్క బర్త్డే మొదటి సంవత్సర వార్షికోత్సవాన్ని నడుపుచుంటున్నారు. మరి దేవుడు ఆ బిడ్డకు సంవత్సరమును దయకిరీటం దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా. మరి ఈరోజు ఒక చిన్న వాక్యం చదువుకొని మీ ముందు ఒక 15 నిమిషాల లోపల మీకు వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాను. మరోసారి నాకు విజ్ఞాపిస్తున్నాను మీకు ఒక 15 minutes ప్లీజ్ బేర్ విత్ us. I'm going to finish within 15 minutes this message. Until that, please read this message very carefully. బాగా క్లియర్గా వినండి. ఈ మెసేజ్ విన్నప్పుడు 15 నిమిషాలు దేవుడు మాత్రం విశేషంగా తల్లిదండ్రులు మీరు కాసేపు ఫోటోస్ పక్కన పెట్టేసి ఒక 15 నిమిషాలు దేవుడు చాలా అద్భుతమైన సందేశం మీద మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 18 మొదటి నుండి ఒక 4 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు
చదువుకుందాం. నేనే చదువుతాను. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన వద్ద పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనం, కాగా ఈ బిడ్డ వల్లే తాను తగ్గించుకున్న వాడెవడు వాడే పరలోక రాజ్యములో గొప్ప వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రభువ, ఘనమైన దేవా, స్తోత్రములు. ఈ వాక్యం మీది మాట్లాడాలి మీరు. ఏ యోగ్యత ఏ అర్హత లేని ప్రభా ఇక అవకాశం ఇచ్చేవా మీకు స్తోత్రం. అవకాశం ఇచ్చిన ప్రభు అయ్యగారిని దీవించుకోవచ్చు కాబట్టి సుందరయ్య గారు చేసిన సేవను పరిచర్యని దీవించుకోవచ్చు కాబట్టి స్తోత్రం చెల్లిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటే మమ్మల్ని లెక్కిస్తూ కొద్ది వల్లని మా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర కొంచున్నాం తండ్రి. ఆమేన్. చదువుకునే వేదవాక్యంలో మనం చూసుకున్నట్లయితే 4 వచనాలు చదువుకున్నాం. యేసయ్య కాలంలో అక్కడ ఉన్నప్పుడు శిష్యులు కొంతమంది ఆయనకు వచ్చారు. శిష్యులతో మాట్లాడుతున్నారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు? వారికి వారే ప్రశ్న వేసుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్నకు సమాధానం పొందుకున్నారు. అక్కడ యేసయ్య అంటున్నాడు, మత్తయి నువ్వు పెద్దవాడని చెప్పలేదు, యూదా నువ్వు పొందే పెద్దవాడని చెప్పలేదు, ఇక యోహాను పెద్దని చెప్పలేదు, కానీ ఒక బిడ్డని పక్కన దిపెట్టేసి ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్నవాడు వాడే పరలోక రాజ్యంలో. ఎందుకు బిడ్డలు చేస్తానంటే బిడ్డలకు చాలా సున్నితమైన స్వభావం. ఆ బిడ్డలు కొట్టినట్టయితే ఆ బిడ్డ మన మీద అలుగుతుంది, కానీ కాసేపటితో మరలా మమ్మీ డాడీ అని పరిగెత్తి వస్తుంది. మరలా అంటున్నాడు, మీరు మార్పు నుండి చదువుతారు దాన్ని, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా ఒక్కనే చెప్తున్నాడు. నిశ్చయముగా మీరు చెప్తున్నాడు. ఆ బిడ్డ వల్లే మీరు తను తగ్గించుకోవాలి. ఎప్పుడు కూడా మొన్నటి సుందరయ్య గారు ఒక సందేశం పంపుతుంటే నేను చూస్తుంటున్నాను. మరి తగ్గింపు గురించి మనం ఎంతమంది మీ సంఘంలో చూసారో తెలియదు, కానీ నేను చూశాను. తగ్గింపు గురించి చాలా చక్కగా మాట్లాడారు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని, ఎవరి దృష్టికి వద్దు. పాస్టర్ వచ్చినప్పుడు ఒక మాదిరి, లేనప్పుడు ఒక మాదిరి కాదు, కానీ ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు. ఆ పిల్లలకి ఏమి తెలవదు. ఈరోజు ఆ బిడ్డకి వాక్యం ఏమైనా అర్థం అవుతుందా? కానీ తల్లిదండ్రులను మీరు అర్థం చేసుకోవాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇది రెండవ బహుమానమా? రెండవ బహుమానాన్ని దేవుడు మీకు ఇచ్చింటున్నారు. మరి ఈ గర్భఫలాన్ని దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మీరు ఎలా పెంచాలి, ఎలా వాడుకోవాలి అని 2 మాటలు మీకు ఉపయోగిస్తాను. ఈరోజు బిడ్డకి ఎన్నో బహుమతులు వస్తాయి. అవన్నీ కూడా అశాశ్వతమైంది. శాశ్వతమైన బహుమానము మీకు ఇచ్చిన బిడ్డే. అంటే బాలుడు నడవలసిన త్రోవను వాటికి నేర్పం. సామెతలు 22వ వాక్యంలో ఒక మాట ఉంది. ఈ వాక్యం చదివి చూడండి. సామెతలు బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 22:6. ఒక 5 నిమిషాలు మాత్రం అలా ఉండండి, నేను తొందరగా ముగిస్తాను. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని నామ స్తోత్రం. అర్థమైందా మీకు? ఆ పిల్లలు ఎలా పెంచాలంటే ఇప్పుడు నుండే వాడిని మంచిగా పెంచాలి. ఒక్కొక్క మాట చెప్పిస్తుంటే బాగా కాన్స్టెంట్ మైండ్లో వెళ్ళిపోతుంది. ప్రేజాలు చెప్పించడము, చప్పట్లు కొట్టించడము, సండే స్కూల్ పంపించడము. సండే స్కూల్ చాలా ప్రాముఖ్యమైనది, పంపించాలి పిల్లల్ని. ఆ బహుమానం చాలా ప్రాముఖ్యమైనది. ఆ బహుమానము ఈరోజు వచ్చే బహుమానం కాదండి, మీకు ఇచ్చిన బహుమానాన్ని దేవుని కొరకు పెంచాలి. ఐగుప్తులో ఫరో కుమార్తె బిడ్డను తన దాసికిస్తూ ఒక మాట చెప్తుంది, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు. అంటే మీరు పాలిస్తున్నారు కదా, మంచి పాలు, ఆ పాలు కాదు, వాక్యమైన పాలతో మీరు ఆ బిడ్డను పెంచాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఆ బిడ్డకు జ్ఞానం యేసయ్య 4 రీతిలో వదలాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. పాస్టర్ మీద ప్రార్థన చేసింది. లూకా 2:52 చదువుకుందాం. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:52. దయచేసి తల్లిదండ్రులు మీరు వినాలన్నా ఒక 5-10 నిమిషాలు మీరు త్వరగా వినండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒక ఘనమైన ఫౌండేషన్ బిడ్డ మిగిలిపోతాడు. యేసు చూడండి, ఒకటి జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును ఎలా వచ్చాడు? వర్ధిల్లుతూ వచ్చాడండి యేసయ్య. ఆయన వర్ధిల్లాడంటండి. జ్ఞానమందును వయస్సును దేవుని దయ. ఈరోజు దేవుడు పక్కన పెట్టి మనుషుల దయ పొందుకోలేకపోతున్నారు. మా అసాధ్యం అది. వయస్సు చూసుడు గీత కాన్సన్ట్రేషన్గా దేవునికి ఇచ్చినట్టయితే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. ఇదిగా మన తీగరంటే ఇదిగా పులుగరంట. మనం గివ్ అండ్ టేక్ పాలసీ దేవుని దగ్గర కూడా ఉంది. కానీ ఈరోజు
ఆ బిడ్డను దేవుని కొరకు పెంచాలి. ఆ బిడ్డను జ్ఞానమందును వయసునందును దేవునందును మనుషులు. ఈరోజు చాలామంది పిల్లలు పెంచుతున్నారు, కానీ పిల్లలు ఖరీదైన క్రమశిక్షణలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో లేరు. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి, కానీ పిల్లల క్రమశిక్షణ ఎక్కడ కూడా సరిగా అలపడటం లేదండి. పాస్టర్ సుందరం గారు నేను పొగటం లేదు, కానీ వారి యొక్క ఫ్యామిలీలో నేను చూసినట్టయితే పిల్లలు మొదలుకొని పెద్దవారు అందరూ కూడా దైవ భక్తితో ఉంటున్నారండి. ఆ కుటుంబాన్ని పొగటం అతిశయించేవారు ప్రభువునందు అతిశయించవలేను. మరి పెద్ద కుమారుడు కానీ చిన్న కుమారుడు కానీ కుమార్తె కానీ వారందరూ కూడా ఎలా పెంచారంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు అంటే ముసలివాడైనప్పుడు కూడాను ఆ మాటలు మర్చిపోడండి. పలాని మాట నా పాస్టర్ చెప్పారు, పలానా పాస్టర్ మా అమ్మ చెప్పింది, మా నాన్నగారు చెప్పారు, ఆ మాటలు నేను తొలగిపోకుండా ఉండాలనేసి పెద్దవాడు ముసలివాడైనప్పుడు కూడాను ఆ మాటలను మర్చిపోడండి. దేవుని నామ స్తోత్రం కలుగాక. మొదటిగా ఆ బిడ్డ ఎలా పెంచాలంటే దేవుని దయతో పెంచాలి, మనుషుల దయతో పెంచాలి, జ్ఞానంగా పెంచాలి, వయసు కూడా పెంచాలి. వయసు రాగా ప్రతి దాంట్లో సండే స్కూల్, తర్వాత రస్తా రాగా ఆ బిడ్డ ఎవరు రాగానే యూత్ ఫెలోషిప్ పంపాలి, అన్నీ ఉంటున్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో 2 మాటలు చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు వారి పిల్లలు ఎలా పెంచారు చూసుకుందాం. బైబిల్లోనే ఉంది. ఈనాటి పిల్లలు మనం ఎలా పెంచగలి? ఆనాడు అజ్ఞాన కాలంలో ఉంటున్నారు, దైవజనుల పట్ల ఆ పిల్లలు ఏం అవగాహన కలిగి ఉన్నారు చూసుకుందాం. చూడు 2వ రాజుల గ్రంథం 2వ రాజులు 2వ అధ్యాయము 23 నుండి కొన్ని చదవండి. అక్కడ నుండి అతడు దైవజనుడు బయలుదేరి అతడు త్రోవను పోవచ్చుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి కొంతమంది పిల్లలు యవన పిల్లలు పట్టణం నుంచి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్మని అపహాసము చేయగా దైవజనుడిని అపహాసం చేస్తుంటున్నారు. అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేసెను. కారణం ఏంటి? దీనికి క్రమశిక్షణ లేదు. తల్లిదండ్రులు అలా పెంచారు పిల్లల్ని. దైవజనులు దూషిస్తుంటున్నారు, దైవజనులు అవమానిస్తుంటున్నారు. ఏమంటున్నారంటే బోడివాడ ఎక్కిపోమని ఒక దైవజనుని ఈరోజు పిల్లలకి మనం ఎలా నేర్పాలంటే దైవసేవ గురించి మనకి మొదలు నేర్పాలి, ప్రైజ్లా నేర్పాలి, మర్యాద నేర్పాలి మన పిల్లలకి. అదే జ్ఞానం అనేది. జ్ఞానంలో వస్తున్నట్టే వయసు కూడా వచ్చేస్తుంది. తర్వాత మన పిల్లలకి మనం నడిచేటప్పుడు దేవుని వాక్యం చెప్పాలి, కూర్చున్నప్పుడు దేవుని వాక్యం చెప్పాలి, పండుగలప్పుడు మమ్మీ కథ చెప్పమంటారు. 7 రాజు 7 పిల్లలు వారికి 4 అవన్నీ ఉంటుంది, కానీ దేవుని మాటలే చెప్పాలి. మీరు ఈ వాక్యం చదివి ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. నీ కుమారులకు వాటిని వినాలి. మీరు మీ కుమారులకు ఇద్దరు కూడా వాటిని అభ్యసింపజేసి వాక్యాన్ని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, అంటే మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడ. వేటిని గురించి? దేవుని మాటల గురించి. లోక విచారాలు మాట్లాడవాకు నీ పిల్లలతో. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారా బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. మీ పిల్లలైన వారు ఇక్కడ కూర్చున్న ఈ తల్లిదండ్రులు కాదు, కూర్చున్న ప్రతి తల్లిదండ్రులు కూడా దేవుడు వాక్యం చదివిస్తుంది. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండున్నప్పుడు, లేచినప్పుడల్లా దేని గురించి మాట్లాడాలి? దేవుని గురించే మాట్లాడాలి. ఒక లాస్ట్లో జరిగిన సంగతి చెప్పి ముగిస్తాను నేను. ఒక తల్లిదండ్రులకు 3 ఆడపిల్లలంట. 3 ఆడపిల్లల తర్వాత వారు కోరుకుంటున్నారు ఒక మగబిడ్డ అయితే బాగుంటుంది అనేసి. ఆ మగబిడ్డ దేవుడు వారి ప్రార్థనకి ఇచ్చి మగబిడ్డను దయచేశారు. అందరూ వినాలి, ఇది చెప్పి ముగించేస్తాను నేను. ఆ బిడ్డను ఏం చేశారంటే క్రమంగా సండే స్కూల్కి కొద్ది రోజులు పంపారు, కానీ ఆ కొద్ది రోజుల తర్వాత వాడు సండే స్కూల్ క్రమేణంగా ఆగిపోయాడు.
ఆగిపోయిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత పంపాల్సింది వారు. ఇద్దరు గానబాగా పెంచారు. ఆ బిడ్డ నేను వద్దంటే అమ్మ అంటుందంట ఈ పొద్దులేండి పర్వాలేదు, ఈ వారం వచ్చారం పోతాడులే. నెక్స్ట్ వీక్ ఏదో గోల చేసినప్పుడు మళ్ళా తల్లి మురికిని చూసి ఇంకొక వారం ఆ రీతిగా వాడు వస్తూ గానబాగా పెంచారు కాబట్టి వాడు ఇంకా యవనస్తులుగా వచ్చేసాడు. పెరిగిన తర్వాత ఇంక యూత్కి ఏం పోతాడు? సండే స్కూల్ పోని పిల్లోడు ఇంక యూత్ క్లాస్కి ఎలా పోతాడు? యూత్ క్లాస్ కూడా లేదు. ఒకరోజు మొత్తం దైవజనుడు మధ్య సందేశానికి పిలిచినప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తున్నారంట, అరే ఈ ఆదివారం రా సంఘానికి వచ్చి దేవుని వాక్యం విను, పాడైపోతున్నావు, ఇంకా బాప్తిస్మం కూడా లేదు, రక్షణ పొందుకోలేదు, దేవుని బిడ్డగా జీవిస్తున్నావు, దేవుని అడిగి మేము వరప్రసాదం మేము పొందుకున్నాం నిన్ను, కానీ నువ్వు లోకానుసారిగా ఉంటున్నావు, దయచేసి ఇది మంచి గడియరా, రక్షణ పొందుకో, బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుడు ఎక్కడికి పోడు, నేను ఎక్కడికి పోను, రక్షణ అక్కడే ఉంటుంది. కానీ నాకు ట్రిప్ చాలా అవసరము, మా స్నేహితులంతా ట్రిప్కి వెళ్తున్నారు, నెక్స్ట్ వీక్ వస్తాం కదా, ఆలయం ఎక్కడ పోదు, మందిరం ఎక్కడ పోదు, పాస్టర్ గారు అక్కడ ఉంటారు కదా అని ఉదాసీనంగా వెళ్ళిపోయిన తను తర్వాత ఇంటికి రావడం ఆలస్యమైంది. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఫోన్ అందటం లేదు, స్నేహితులు ఫోన్ చేస్తున్నారు, ఒక్కడు ఫోన్ తీయటం లేదు. మరుసటి రోజు ఉదయానికల్లా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తూ ఉంది, మీ పిల్లడు ఫలానా ఐజాక్ అనే పిల్లడు ఎవరండి? మా అబ్బాయినండి, తను ఆర్గానికల్ ఫాస్ట్నెస్ కదా అక్కడ స్నానం చేస్తూ జారుకుంటూ పోయి ఎక్కడ వెళ్ళిపోయాడు, ఇంకా బాడీని శోధిస్తున్నాము, ఇద్దరు చనిపోయారు, అందులో మీ ఒక అబ్బాయి కూడా ఉండడం తేలింది, దయచేసి మధ్యాహ్నం ఒక టైం ఇచ్చింది, ఆ బిడ్డను బయటికి తీస్తాము, బిడ్డ చనిపోయాడు. కారణం ఎవరండి? ఎవరు కారణం? తల్లిదండ్రులు, మనమే. వారిని జాగ్రత్తగా పెంచాలి. నా కొరకు ఈ బిడ్డను పాలించి పెంచమన్నదాన్ని దేవుడు అంటున్నాడు, నా కొరకు మీరు ఈ బిడ్డని వాక్యం ద్వారా పెంచాలి. మొక్క ఇవ్వలేదు, మరలా పెద్దది వంగలేదు, మొక్కలన్నీ వంచాలి, దాన్ని పెద్ద తర్వాత వంచడానికి పోతే అది అవుతుంది, మళ్ళీ అలాగే ఉంటుంది. ఈ రాత్రికి వేసే మీతో మాట్లాడే తల్లిదండ్రులు, బిడ్డను ఎంత గారాబా పెంచుతున్నారో ఆ రీతిగా దేవుని వాక్యంతో పెంచండి. సంవత్సరం తప్పుడు దయకుండా దేవుడు ఇచ్చాడు నీకు. 60 కీర్తన 11 చదివి ముగించుకుందాం. కీర్తన 60 వాక్యం, 60 కీర్తన 11. నీ దయా కిరీటమును ధరింపసాలమ్మ. ఒక సంవత్సరం పాటు దేవుడు ఏమిచ్చాడు? ఒక దయా కిరీటాన్ని బిడ్డకి ఇచ్చి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం కాక. ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా బర్త్డే చేసుకున్నారు. ఈ సంవత్సరం ఎంతమంది బర్త్డే చేసుకున్నారు? ఈ బిడ్డతో పాటు ఎంతమంది చేసుకున్నారని ఈ సంవత్సరము? మీకు అందరూ కూడా దేవుడు దయా కిరీటం దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఇక వచ్చే నెల ఎవరు చేసుకుంటారో, నెక్స్ట్ మంత్ చేసుకుంటారు, ప్రతి నెల కూడా దేవుడు తన దయకిరీటం దయచేసి మరి ఈ బిడ్డ ద్వారా ఇచ్చిన సందేశాన్ని ఈ తల్లిదండ్రులు మాత్రం కాకుండా ఇక్కడ కూర్చున్న ప్రతి వారిని కూడా దేవుడు మాట్లాడాడు. ఆ బిడ్డ వల్లే మీరు మార్పు చెందాలి, ఆ బిడ్డ వల్లే మీరు తగ్గించుకోవాలి, ఆ బిడ్డ వల్లే తగ్గించినప్పుడు మానమనసు పొందినప్పుడు మీకేమిస్తాను? పరలోక రాజ్యములు మీకు స్థానాన్ని ఇస్తాను. హల్లెలూయా. దేవుని నా స్తోత్రం కలుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వాదించి నడిపించను గాక. నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి పాస్టర్ సుందరరాజ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు. ఈ బర్త్డే జరుపుకుంటున్న తల్లిదండ్రులు, కూర్చున్న బంధుమిత్రులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. అని వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న సేవని దేవుడు అత్యధికమైన దేవుడితో దీవించి ఆశించినట్లు ఇంకా మనము ముఖ్యమైన కార్యక్రమానికి వెళుతున్నాం. వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే వాక్యము మనందరం వెనుకటిలో దేవుడు 30 60 100 దీవించి ఆశించినట్లు చెప్పిన వాక్య భాగాన్ని బట్టి మనం కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి ఆశ్రయ సుమిత్ ముందుకు వచ్చి ఒక చెప్పిన వాక్య భాగాన్ని బట్టి మాత్రమే చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నీకు చూడడం చాలిన వారు ఎవరు లేరు తండ్రి. యేసయ్యా ఈ ఫంక్షన్ వేళలు యేసయ్యా వినిన వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా మాకు ఏదైతే అవసరమేంటున్నదో మా జీవితంలో మేము ఏదైతే అవలంబించుకొని నడవవలసిన మార్గం ఏదో అది మీరు తేటగా యేసయ్యా మీరు మాతోనే మాట్లాడినందుకు మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా వినిన వాక్యము 30 60 100 ఫలించి అభివృద్ధి పొందించి యేసయ్యా సైతాను కూడా ఏ ఒక్కరి హృదయంలో నుంచి దొంగతనం చేసుకోకుండానట్లు యేసయ్యా మీరు మా హృదయ సింహాసనం మీద ఆసీనము కండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా
యేసయ్యా ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్న యేసయ్యా తల్లిదండ్రులను వారికి బహుమానంగా వచ్చిన కుమారుని యేసయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా కుమారుని ఎలా పెంచాలో యేసయ్యా మీరు ఈరోజు మాట్లాడినందుకు మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీ వాక్యము మీ త్రోవలో యేసయ్యా మీకు లాగున మీకు మాదిరి యేసయ్యా బాల్య ప్రాయము నుండి యేసయ్యా ఈ లోకంలో మా కనుశ్వాస ఉండేంత వరకు యేసయ్యా మీకు ఇష్టానుసారంగా మీ రూపులో మేము వచ్చేంత వరకు యేసయ్యా మీ దేవదూతల కంచి ఉంచి యేసయ్యా మీ రెక్కల నీడలో ఆ బిడ్డ పెరుగునట్లు యేసయ్యా మీ కృపను సహాయం చేయండి యేసయ్యా. విస్తారంగా మీ కృపను యేసయ్యా కురిపించండి తండ్రి. స్తోత్రం 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 యేసయ్యా మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. నన్ను నేను తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఘనత మహిమ ప్రభావములు కేవలం యేసయ్యా మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామాన అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. సందీప్ మరి కావ్య ఇద్దరు కూడా ముందు బిడ్డకు పేరు ప్రతిష్టార్పణ ఈరోజు చేయవలసింది. కానీ ఆగస్ట్ నెలలో మన బెంగళూరు పట్టణానికి మన ఐటీబీసీ మినిస్ట్రీస్ తరఫున మనము ఒక గొప్ప మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ గొప్ప మీటింగ్లో దైవ సేవకులు మాస్టర్ రమేష్ అన్న గారు విజయవాడ వారు మన వద్దకు వచ్చారు. ఆ రోజు దేవుని మహాకృప చేత బిడ్డను రమేష్ అయ్య గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత రమేష్ పాస్టర్ గారే బిడ్డ తల మీద చేతులుంచి ఆశీర్వదించి ఏనోష్ అనే పేరు ఆ రోజు ప్రకటన చేశారు. ఏనోష్ అనే పేరు ఆ రోజు ప్రకటన చేసి బిడ్డ తల మీద చేయబెట్టి ఆశీర్వదించారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ పేరు పెట్టాలని, ఈ పేరు ప్రతిష్టార్పణ చేయాలని తల్లిదండ్రులు తీర్మానం తీసుకున్నారు. కానీ ఎప్పుడో కానీ పేరు ప్రతిష్టార్పణ దేవుని మందిరంలోనే జరగాలి. కాబట్టి జస్ట్ ఈరోజు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. ఈ బిడ్డకు ఏనోష్ అనే పేరు, ఏనోష్ అనే పేరు ప్రకటన చేస్తున్నాం. ప్రతిష్టార్పణ రేపు దేవుని మందిరంలో మనం ప్రతిష్టార్పణ చేస్తాం. కాబట్టి ఏనోష్ అనే పేరుతో బిడ్డ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు బిడ్డని ఏనోష్ అనే పేరుతో మనము అందరూ కూడా ఏకీభవించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఏనోష్ అనే పేరు బిడ్డకు ప్రతిష్టార్పణ చేస్తున్నాం. కాబట్టి ఈ పేరు ఈ బిడ్డ జీవితాంతరము అదేవిధంగా దేవుని మహిమార్థమే జీవించలాగున మన మధ్యలో ఉంటున్న దైవ సేవకులు ఎన్పి డేవిడ్ అయ్య గారు పేరును బట్టి ప్రార్థన చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలొచ్చి కన్ను మూసుకొని ప్రార్థించాలా. మహాగణుడా సర్వశక్తుల దేవా స్తోత్రముల తండ్రి, ఇంతసేపు ప్రభు వాక్యంతో మీరు మాట్లాడారు. తల్లిదండ్రులు ప్రభు ఈ వాక్యం కాలం వాక్యం ఇచ్చారు. ఈ బిడ్డ ప్రభు ఎన్నోషమైన నామధేయంతో ప్రభు మీరు ఈ బిడ్డ ప్రతిష్ఠించుంటున్నారు. దైవజనులు ప్రభు గొప్ప దైవజనులు ప్రభు మొదట ప్రతిష్ఠించారు. ఇప్పుడు సంఘ కాపరి సుందరరాజయ్య గారు ప్రతిష్ఠించారు. మరలా మందిరంలో రేపు ఈ బిడ్డకున్న గొప్ప తలాంత ప్రభా ఎనోష్ అనే పేరుతో ప్రభు ఈ బిడ్డనికి నామకరణం చేస్తూ జ్ఞానవంతును దేవుదయ మనుషుదయ జ్ఞానవంతును వయస్సును ఇప్పుడు ఎదిగే భాగ్యం ఇచ్చి స్తోత్రం. రాబోయే ఘనమైన పాత్ర బిడ్డను వాడుకొని అనేక రోజులు అనేక కార్యక్రమంలో సండే స్కూల్ విషయంలో కానీ యవనస్తుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ప్రభు ఇప్పుడు అభివృద్ధి పొందే కృప ఇచ్చే స్తోత్రం. తల్లిదండ్రుల కోసం జ్ఞానం తెచ్చే స్తోత్రం చేస్తుంది. ఈ పేరును బట్టి మీకు స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ కొద్ది వల్లనే మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రోగ్రామ్ ఈరోజు ఏర్పాటు చేశారు. కాబట్టి సిజరింగ్ కొంచెం త్వరగా ఓపెన్ చేసి తీసుకున్నాను. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములు తన వెంట్రుకలను దేవుని కృప చేత చెప్పకుండా తలని మనము తీసాము. అందుని బట్టి ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. బిడ్డ తన వెంట్రుకలు అయినా తీయడానికి కృప చూపారు. పుట్టే వెంట్రుకలు తీయడము అంటారు. వాటిని ఈరోజు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బిడ్డను మేము వెంట్రుకలు తీస్తాము. అదే రీతిగా ఈ రోజు నుంచి బిడ్డ పట్ల మీరు అత్యధికమైన దీవులు దీవించి ఆశించి
బిడ్డ ఎదుగుదలలో అయినా ఎదుగుదలలో నీకు ఇష్టకరంగా మీ నామ మహిమార్థమే ఎదిగి తల్లిదండ్రులకి ఇష్టపూర్వకంగా మీ నామానికి ఘనత తెచ్చే రీతిగా ఎనోష్ అనే పేరుతో నీ బిడ్డని అత్యధికమైన ఆశీర్వాదాలతో దీవించి ఆశ్రయించమని, జరగబోతున్న బర్త్డే విషయంలో కూడా మీరు ఆధిపత్యం వహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, దేవునికి స్తోత్రం. ఓకే, కేక్ కటింగ్ ఇప్పుడు జరగబోతుంది కాబట్టి ఈ కేక్ కటింగ్ చేసే ముందు, ఎందుకంటే ఒక సంవత్సరం అంతా ఆ బిడ్డని దేవుడు కాచి కాపాడాడు కాబట్టి మనము ఏం చెల్లించాలి దేవునికి? చెప్పరేంటి? ఒక్క సంవత్సరము ఆయన రెక్కల చాటున దాచి కాచి కాపాడిన యేసయ్యకు మనందరం కూడా లేచి నిలబడుకొని ఆ బిడ్డ క్షేమార్థమై, ఇప్పుడు లేచి నిలబడుకొని దయచేసి అటు ఇటు ఎవరు మాట్లాడకూడదు. బిడ్డను దిగించి ఆస్వాదించి సకల దీనులతో నింపు ప్రభువా అనే ప్రార్థనతో హల్లెలూయా. సౌండ్ లేదేంటి? ఉన్నారా ఐటీబీసీ మినిస్టర్ సంఘ సభ్యులు? ఉంటే దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక చిన్న పాట ఏదన్నా ఉన్నాయా? సరే, నెక్స్ట్ సందీప్కి తాపెమ్మకి బొమ్మార్చిండే కుమారుడు ఆల్రెడీ సండే స్కూల్ పిల్లోడు అయిపోయినాడు. నెక్స్ట్ ఒక సండే స్కూల్ చైల్డ్ రెడీ అవుతా ఉన్నాడు. ఆ బిడ్డని బట్టి, ఆ బర్త్డే చేసుకుంటున్న విధానాన్ని బట్టి, ఆ బిడ్డని దేవుడు దీవించిన విధానానికి దేవునికి మనము స్తుతులు చెల్లిద్దామా? ఒక ప్రార్థన చేసుకుందాం. కేక్ వచ్చిందా? ఓకే, కేక్ వచ్చిందంటే లేచి నిలబడుకొని దేవునికి అందరూ నోళ్ళు ఇప్పి దేవునికి స్తోత్రం చెందామా? స్తోత్రం 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 స్తుతులకు పాత్రుడా మీకు స్తోత్రం, స్తోత్రాలుడా మీకు స్తోత్రం, పూజారుడా మీకు స్తోత్రం. 10,000 కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడని పొగడబడుతున్న ఏకైక దేవా మీకు స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పాలి, నోరు తెరవాలండి. ఈరోజు మీరు స్తోత్రాలు చెల్లిస్తే ఆ బిడ్డ దీవించబడతారు. ఈ నోరు ఇప్పి దేవుని మీరు గణపరుస్తుంటే ఆ బిడ్డ భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ బిడ్డ భవిష్యత్తు దేవునికి ఇష్టపూర్వకంగా దేవుని మహిమార్థమై సంఘములో ఒక స్తంభములాగా ఎదగాలి. అలాంటి దీవులతో ఆ బిడ్డను కాపాడుకోమని ప్రార్థించేందుకు ప్రతి ఒక్కరు దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. బిడ్డని దీవించండి, ఆశీర్వించండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలములతో నింపండి, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నింపండి ప్రభువాన్ని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా కలిసి హల్లెలూయా. యుగ యుగములకు తరతరములకు మహిమ నీకే. యుగ యుగములకు తరతరములకు మహిమ నీకే. స్తుతియు మహిమ యుగ యుగములు కలుగును దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా. ఇహమందు దూతలతో ఇహమందు శుద్ధులతో పరమందు దూతలతో ఇహమందు శుద్ధులతో కొనియాడబడుచున్న దేవా. కొనియాడబడుచున్న
ఈరోజు ఈ కేక్ కటింగ్ నిజంగా ఆ బిడ్డ భవిష్యత్తు దేవుడు ఎన్ని సంవత్సరాలు శ్రేష్ఠ జీవితం ఇచ్చాడో ఈ మొదటి బర్త్డే రోజు ఎంత సంతోషంగా ఈ కుటుంబం ఉందో జీవితాంతరము ప్రతి సంవత్సరం ఇదే సంతోషం ఈ కుటుంబంలో రావాలి. హల్లెలూయా. ఇదే నలుగురు ముఖాల్లో నవ్వు ఉండాలి, ఇదే రీతిగా ఆశ్రయించబడాలి, ఇదే రకంగా దీవెనకరంగా ఉండాలి. వీటితో సరిపోదు, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా చెప్పలే, దేవునితో నమ్మకమైన బిడ్డలుగాను ఉండాలి. అలాంటి దీవులతో ఆశీర్వాదాలతో బిడ్డని ఈ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించినట్లు మనందరము కూడా ఈ కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేద్దామా? ఎంతమంది అక్కడ తల్లిదండ్రులు మీరు ఉన్నారో మీరున్న చోటునే మీ కుడి చేయ ఈ బిడ్డ వైపు చూపించి అక్కడి నుంచి ప్రార్థన చేసి ఆశీర్వదించండి. ఎవరైతే తల్లిదండ్రులు పెళ్ళి అయినా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరున్న చోటు నుంచే మీ కుడి చెయ్య ఈ బిడ్డ వైపు చూపించి అక్కడి నుంచి మీరు ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా ఆ బిడ్డను ఆశీర్వదించని చెప్పండి. చెప్పరే? ఇంకా దేవుని ఏమనుకుంటారు అడగండి. ఆ బిడ్డను బట్టి దేవుని ఏమని అడుగుతారు అనుకుని అడిగేసేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి ఈ కుటుంబాన్ని మీ చేతికి ఇస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సోదరు సందీప్కి సోదరు కావ్యకు బహుమానం ఇచ్చిన రెండో కుమారుడు ఏనాశ్వరి మీ చేతికి ఇస్తున్నానయ్యా. ఒక్క సంవత్సరము బిడ్డలు మీరు కాచి కాపాడి సంరక్షించి మీ అరచేతుల్లో పెట్టుకొని ప్రభువా బిడ్డని అత్యధికమైన దేవుడితో కాపాడేందుకు మీకు స్తోత్రములు రాజా. ఇదిగో తండ్రి మొదటి సంవత్సరం సంపూర్ణం చేసుకుని రెండో సంవత్సరంలోనికి బిడ్డని నడిపిన తీరును బట్టి మీకు స్తోత్రములు రాజా. ఈ రెండో సంవత్సరంలో బిడ్డని అత్యధికమైన దేవుడితో నింపండి, ఆశీర్వాదాలతో నింపండి, దీర్ఘ ఆయుష్తో నింపండి, దీర్ఘ ఆరోగ్యంతో నింపండి. ఇదిగో మేమందరము కలిసి మా కుడి చేతులు బిడ్డ వైపు చూపించి ప్రభువా బిడ్డని ఆశీర్వదించాలి అంటున్నాము. ప్రభా మేము ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు చెప్పండి. బిడ్డను ఆశీర్వదించండి చెప్పండి ప్రతి ఒక్కరు. బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వాదంగా మార్చండి, తల్లిదండ్రులకు ఇష్టకరమైన బిడ్డగా మార్చండి, సంఘములుగా స్తంభములుగా వాడుకోండి, మీ ప్రచారకుడిగా మీ సేవకుడిగా మీ అందరూ నమ్మకమైన బిడ్డగా వాడుకోండి. దీవించి ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. బిడ్డ భవిష్యత్తు మీ చేతికిస్తూ ఈ కేక్ కటింగ్ విషయంలో మీరు ఆధిపత్యం నుంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేసుకుని వచ్చున్నాము తండ్రి. ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తల్లిదండ్రులతో పాటు సందీప్ తల్లిదండ్రులు దయచేసి ముందుకు రండి. మా కావ్యమా మీ మమ్మీ వాళ్ళు వచ్చారా? దయచేసి రండి.
ఓకే ఓకే అమ్మా, ఒక ప్రార్థన. హలో, ఎక్స్క్యూజ్ మీ, కేక్ కటింగ్ విషయంలో పాస్టర్ గారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. దయచేసి సందర్శన మూసుకోండి. మహాగణుడ సర్వశక్తి దేవ స్తోత్రము తండ్రి. ఏదో నాన్న బిడ్డ ఈ రోజునైనా ఒక దయకేటం చేసేసి కేక్ కటింగ్ లో ప్రభావ తీసుకొచ్చారు. స్వామి స్తోత్రములు. ఆ బిడ్డ ప్రభా కేక్ అంతా దీపమైన ప్రభా, తన జీవితం అంతా ప్రభా ఇలాంటి దీపమైన జీవితాన్ని ప్రభా మీలో దయచేసి స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ మీ సిద్ధిని అర్పిస్తూ కొద్దిమంది మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఇప్పుడు వాడండి అందరూ. కట్ చేయండి. హ్యాపీ బర్త్డే ఆనేసి మీరే వాడాలా? సరే, ఒక్క నిమిషం. మాస్టమ్మ స్టేజ్ పైకి వస్తారు. అమ్మ తాతను నిలబెట్టండి ಸರ್ ಮಕ್ಕಳನ್ನ ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹಾಕೊಳ್ಳಿ. నెక్స్ట్ మీరు ನಿಲ್ಲಿಸ್ಬಿಟ್ಟು ಅಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ మీరన్నమ్మా. ಬ್ರೋ ಅವ್ನು ಫೋಕಸ್ ಮಾಡಿ ಆಯ್ತು ನೋಡ್ರಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ತೆಗೀರಿ ಯಾಕೆ ಯಾಕೆ ಕಳ್ತಾನೆ ಅವನು ಅವಾಗ ಹೇಳ್ಬಾರ್ದ ಇವಾಗ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದ ఎవరు వద్దు. లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత మీరు కొనసాగించండి. అయిందా మీ మమ్మీ? ఓకే, లాస్ట్ ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు స్తోత్రాలు. కార్యం ఆరంభం నుంచి అంతం వరకు మీరు ఘనంగా గొప్పగా జరిపించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రోజు తండ్రి ఏనోషు బర్త్డే, నామకరణము మరియు వెంట్రుకల తీరు 3 కార్యక్రమాల్లో దేవా మీరుండి అద్భుతంగా నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్య ఆరంభం నుంచి అంతం వరకు మీరుండి ఘనంగా గొప్పగా అద్భుత రీతిగా జరిపించినందుకు మీకే స్తుతి ఘనమై ప్రభావం చెల్లిస్తూ ఇదిగో తల్లి జరిగిపోతున్న మిగతా కార్యక్రమాలంతా మీ నామ మహిమార్థమే ఘనంగా గొప్పగా జరిపించమని ఇప్పుడు వచ్చిన బంధువర్గాన్ని, సంఘ బిడ్డల్ని, తనైనా స్నేహితుల్ని, శ్రేయభిలాషుల్ని అందరినీ దీవించి ఆశించమని యేసు నామములో అడిగి ప్రార్థన చేసుకొచ్చున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్యత సహవాసం కూడి వచ్చిన మనెల్లరి మీదను, ప్రత్యేకంగా నామకరణం చేసిన యోనోష్ మీదను, వారి కుటుంబం మీదను, కూడి వచ్చిన బంధుమిత్రులు, శ్రేయవలేసు అందరి మీదను దేవుని కృప, సమృద్ధి, సమాధానము, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడూ మన యేసు ప్రభుల వారు వచ్చేంత వరకును సదాకాలము తోడైంది దీవించి ఆశించి కాచి కాపాడును గాక. ఆమేన్. లాస్ట్ గా సందీప్ ఒక వర్డ్ ఆఫ్ థాంక్స్ చెప్పి ప్రోగ్రామ్ భోజనానికి వెళ్తారు. అందరికీ ఉన్నాను. బైక్ అందరికీ ఉన్నాను. అందరూ వచ్చి భోజనం చేసుకొని వెళ్ళండి. అందరూ ఫాస్ట్గా వచ్చి నా ఫాస్ట్కి ఉన్నాను. ఈ ఈవెంట్ బాగా జరిగించిన అందరికీ మీకు అందరికీ ఉన్నాను. అందరూ కలిసి భోజనం చేసుకొని ఇప్పుడు నాశనం వచ్చింది. ఓకే. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నేనలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
కృపలోనే నడిపించే నా ప్రభు, నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా, నీ స్వరము చాలు ఉదయాన, నిన్ను వెంబడించు తరుణాన, శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా, నా మదే నిన్నే చేరగా, నా గురే నీవయ్యుండగా, నీ దరే నే చేరానుగా. ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది, ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే
నివసించునవన్నీ సుడిగాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోనా అతి సుందరుడా నీకే ఆరాధన
సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి